సూపర్ సుహాస్, బాగుంది. బాగా చేసినావు సుమ్నా. థ్యాంక్స్ అత్త. చాలా సంతోషం, బాగుంది. ఏమో తెస్తా ఉంది. ఏంది 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 అంతగా వస్తున్నావు? ఏం చేస్తున్నావు అంతగా? ఏం చేస్తున్నా అంటే రేపు మా ఇంటికి పోతున్నానా. ఓ 3 నెలల నుంచి చెప్తానే ఉన్నాయన్నమాట. మా అమ్మమ్మ నాన్న కోసం లీచీస్ అండ్ వాళ్ళ కోసం స్వీట్ చేద్దామని మిల్క్ తెప్పించా. ఏం బాదం పాలు తెచ్చావా? బాదం పాలు చేసాక నేను నీటి నుంచి చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి సో కలాకండ్ రెసిపీ కూడా చూపించేద్దామా మరి? ఓకే రెడీ. సో ఇలా 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నా నేను. 2 లీటర్స్ ఆఫ్ థిక్ మిల్క్. 1 డ్రాప్ కూడా వాటర్ మిక్స్ చేసుకోకూడదు. అంటే థిక్ మిల్క్ బాగా గట్టి ఉన్న పాలని ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే నాకు వంట అయినట్టే. ఇదెందుకో? ఎస్, కలాకండకి ఇదే మెయిన్. సో 2 లీటర్స్ పాలకి మన నిమ్మరసం ఇలా బాగుంటాయి, 2 సరిపోతాయి. నిమ్మరసం తక్కువ ఉంటే 3 తీసుకోండి. చూసారా, నీట్గా గింజలు ఏమీ లేకోకుండా వడబోసుకున్నాను అనమాట. అంటే ఇలా ఉండే కన్సిస్టెన్సీని పాలల్లోకి వేస్తే త్వరగా అది పగిలిపోయినట్టు ఒక రకంగా అవుతుంది. కాకపోతే కొంచెం అది ఎంత ఉంటుందో అంత క్వాంటిటీ మనం వాటర్ మిక్స్ చేసుకుంటే స్లోగా పగలడం స్టార్ట్ అవుతుంది. చూపిస్తా, నెక్స్ట్ స్టెప్స్ అన్ని చూపిస్తా. ఈలోపు మనకు పాలవేని కాగుతున్నాయి. పొంగు రాకముందే ఖచ్చితంగా మనం మీగడ కడుతున్న సమయంలోనే ఇలా బాగా కలపాలి. పాల సముద్రం ఉన్నట్లుంది. మరి ఎంత తిక్కుగా ఉన్నాయి చూడండి పాలు. ఆ పద్మనాభ స్వామి ఒకటే మిస్ అయ్యింది. అది కూడా ఏ ఎఫెక్ట్ అయ్యకూడదా నాకు? నేను అలా వాళ్ళతో ఉన్నట్టు పాల సముద్రంలో ఇట్లా తీసి చూపించి కాదు, ఇవే తగ్గించుకుంటే బాగుపడతాం, అంతేనా? ఇది రియలైజేషన్. ఆహా, ఏం మరుగుతున్నాయి పాలు. ఇలా మరిగి 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 కరిగి ఏ 1/2 లీటర్ 1/4 లీటర్ కావాలన్నా ఏం కథ? 1/2 లీటర్ కావాలా? ఎగ్జాక్ట్లీ. అరే ఏమో చేస్తాను, మా అమ్మ కూడా వచ్చేసి అప్పుడే. ఏదో సుమన చేస్తాందని తీపు తిన్నావని తొందరగా వచ్చిన. నేను తీపేం చేయలేదత్త, ఉత్త పాలు మరిగిస్తున్నా, ఎట్లా మరుగుతాయి చూద్దామని. ఏదో కడే కంట అంటే చేస్తానని అది చేస్తాను, తొందరపడి వచ్చిన. తెలిసిపోయింది మా అత్తకు ఆల్రెడీ. మరేమనుకున్నా అట్లుంటది మనతోని. అమ్మ గంట నుంచి కలుపుతాను, ఆయన లేదా నీదే? మళ్ళీ ఏందన్నా చేయాలంటే అంత ఈజీ అనుకున్నారా? చూసారా, ఇప్పుడు రండి దగ్గర రండి, తెలుస్తుంది మీకే. చూసారా? చూసాను. ఇంతకీ ఏం చూడాలి? 4 ప్యాకెట్స్ మిల్క్ వేసి ఉంటే ఇది 1 ప్యాకెట్ అయ్యింది. కరెక్ట్. సో ఇప్పుడు నేను 2 లీటర్స్ మిల్క్ కి 250 గ్రామ్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నా. షుగర్ అంతా మెల్ట్ అవ్వాలి. సో మనకి షుగర్ అంతా ఇలా మెల్ట్ అయిపోయింది. ఇందాక నిమ్మకాయ అందులో వాటర్ మిక్స్ చేసుకున్నా కదండి, ఇలా కొద్ది కొద్దిగా మాత్రమే కలుపుకుంటూ నిదానంగా మనకు అది పూస పూస తిరగాలి. పూస ఏం తిరగాలి? పాలు అంతా ఒక్కసారి వేసుకుంటే అది అలా అవ్వదు. స్వీట్స్ మాత్రం ఎలా అంటే అలా చేస్తే కుదరవు, చాలా జాగ్రత్తగా చేయాలి. చూసారా, మీకు అప్పుడే తెలిసిపోతుంది.
పూస మారడం. పగులుతున్నట్లుగా ఉంది. ఇంకా అదే మరి నిమ్మకాయ వేస్తే ఇంకేమైతుంది పాలల్లోకి. కొంచెం నెయ్యి టెక్స్చర్ వస్తా ఉంది. చూసారా? కానీ సింపుల్ అయితే మాత్రం అస్సలు కాదు, చాలా ఈజీ. బట్ బయట ట్రై చేసేదానికంటే ఇంట్లో చేసుకొని తినడం బెస్ట్. చెయ్యి యంత్రంలా పని చేయాలి. నెయ్యి పట్టిస్తానప్పా తట్టకు కేకులు కట్ చేసేకి. హ్యాపీ బర్త్డే సుమనా అనే అయిపోయి సుమన బర్త్డే ముందే అయిపో చేసినాం. ఎప్పుడు సుమన బర్త్డే? ఓ అమ్మ దండిగా రేపే అంటే జూలైలో. జూలై ఎన్నో తారీఖు? జూలై 35వ తారీఖు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. 29 జూలైలో 29 ఉంటుంది అత్త. ఇదంతా రికార్డ్ అవుతుంది, ఇదంతా రికార్డ్ అవుతుందిలే. నేను యాక్చువల్లీ అయిపోయింది ప్రాసెస్, కలర్ కోసం వెయిటింగ్ అన్నమాట. మనకి దీనిలో షాప్స్ లో స్వీట్ షాప్స్ లో వస్తుంది బ్రౌన్ కలర్, వస్తుందా రాదా? అయిపోయింది. ఇంకా దీన్ని మా అత్త సిద్ధం చేసిన ప్లేట్లోకి వేసేస్తున్నా అన్నమాట. అదిగో బ్రౌన్ కలర్. ఎస్, ఏ పాల్కోవా రెడీ. ఏం పాల్కోవ కాదు, రబడి. కలాకండ్. బాబా బాబా బాబా, ఇద్దరే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తారంటే. కలాకండ్ నేనేమనుకున్నా ఈ కళాఖండం పేరు కళాఖండ్. పాల్కోవ అనుకున్నా. చేత్తో అనేసి ఉన్నా బాగా, దాంతో కష్టం అతుక్కుంటుంది ఇట్లాను. నేను నిజంగా ఇంత ప్రాసెస్ ఉంటుంది దీనికి అంటే ట్రై చేసేదాన్ని కూడా కాదేమో. బట్ స్టిల్ ఓకే, ఐఎమ్ హ్యాపీ దట్ ఫైనలీ నేను చేయగలిగాను అని. రుచి ఎట్లుంటుందో. ఎవరు చెప్పినట్టు ఇది? ఏమత్తా? ఎవరు చెప్పినారు? రెసిపీ రెసిపీనా? నేనే అనుకున్నాను అత్త. తర్వాత నిన్న లైవ్ లో ఉన్నప్పుడు లోకేష్ రెడ్డి అన్నారనమాట, కలాకండ్ చేయండి వదినా అని. సో అప్పుడు అనుకున్నా కలాకండ్ ఎలాగూ నాకు ఇష్టమే, ట్రై చేద్దాం. ఇష్టం కాదు కానీ చిన్నప్పుడు బాగా తినేదాన్ని స్వీట్. నేను ఇది ఆరే వరకు కూడా ఉండట్లా, ఎట్లా వచ్చిందా అని. నేను స్వీట్ షాప్ పెట్టుకుంటానబ్బా, ఎంత బాగా వచ్చిందో. మా అమ్మ స్వీట్ షాప్ పెట్టు అనే దానికి కారణం వేరు, స్వీట్లు దొరుకుతాయని. 4వ రోడ్లో స్వీట్ బండి ఉందన్నమాట, రెగ్యులర్ గా పోతాంటాం అక్కడ. వాళ్ళకి సప్లై చేద్దాం ఊకేయాల. బాబా బాబా చూడండి అత్తగా, చేసుకోండి, చెప్పండి ఎలా ఉందని. లేదు చాలా చల్లగా ఉంటుంది. బాగుంది బాగుంది. సూపర్ బాగుంది, బాగా చేసినావు సుమనా. థ్యాంక్స్ అత్త, చాలా సంతోషం. సో వేడి మీదే అచ్చులు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు క్లియర్ గా ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి. ఏ స్వీట్ అయినా అంతే, మనం ఇనీషియల్ గానే పూర్తి కట్ చేయడానికి రాదు. ఆరిన తర్వాత రుచి ఎట్లుందో చూడాల. వేడి మీద అనుకొని తిన్నా, ఇప్పుడు ఆరిన తర్వాత చూడాల. మా అక్క ఫేవరెట్ స్వీట్ కలాకండ్. తర్వాత నిన్న లైవ్ లో లోకేష్ రెడ్డి గారు కూడా సజెస్ట్ చేశారు, ఈ స్వీట్ బాగుంటుంది చెయ్యండి అని. తీసుకోండి అత్త, తినండి, మీరు తినండి. నేను ఇంకొక బిల్ల ఎట్లొస్తుందా చూద్దాము అని. ఎస్, బాగా వచ్చినాయి. మనకి పీసెస్ రావాలి. నేను గట్టిగా పెట్టుకున్నా. మళ్ళా మీరు రాయలసీమ వల్ల అని అడుగుతారు. చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సూపర్ సూపర్. ఇంకా ఇంత సక్సెస్ఫుల్ గా కలాకండ్ కూడా చేసేసా.
ఇంకా స్వీట్స్ షాప్ అయితే అంటే బండ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా అత్త. పెట్టేద్దామా? పెడతాం పెడతాం సుహాస్ సుమ్నా. అంటే మీకు కూడా హింట్ ఇస్తున్నారు పెడదామని. అట్లేనండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కళ్ళకని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.